మాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాధితుల సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా జాతీయ లోక్ అదాలత్ల నిర్వహణ. జిల్లా కోర్టు ఇన్ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తి ఎం నాగేశ్వరరావు వెల్లడి. ఆకాశాన్నంటిన ధరలతో సామాన్యుడికి దూరమవుతున్న నిత్యావసరాలు. ప్రభుత్వాలు దృష్టి సారించాలంటూ డిమాండ్ చేస్తున్న సిఐటియు నాయకులు. నగరంలో ప్రముఖ వస్త్ర దుకాణాన్ని ప్రారంభించిన నటి శ్రీలీల, పలువురు ఎమ్మెల్యేలు. ప్రజల అభిరుచికి తగ్గట్టు వస్త్రాలు అందిస్తున్న షాపింగ్ మాల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపిన ఆయన ఇక వివరాలకు వెళ్తే, దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న లోక్ అదాలత్ల ద్వారా బాధితులను సత్వర న్యాయం లభిస్తుందని, ఇలాంటి వేదికలను కక్షిదారులు తప్పక సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కోర్టు ఇన్ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తి 4వ అదనపు సెషన్స్ జడ్జి ఎం నాగేశ్వరరావు పేర్కొన్నారు. బాధితులకు ఉచిత న్యాయ సహాయం అందించేందుకు గాను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నిత్యం పనిచేస్తోందని గుర్తు చేశారు. జాతీయ లోక్ అదాలత్ ప్రారంభోత్సవ కార్యక్రమం స్థానిక కోర్టు ప్రాంగణంలో న్యాయ సేవా సదన్ వద్ద శనివారం జరిగింది. జిల్లా కోర్టు ఇన్ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలన్నదే న్యాయ వ్యవస్థ అంతిమ లక్ష్యమని, ఆ దిశగా న్యాయమూర్తులు సేవలు అందిస్తున్నారని, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ బాధితులకు అండగా నిలుస్తూ న్యాయ సహాయం అందిస్తోందని గుర్తు చేశారు. లోక్ అదాలత్ లాంటి వేదికల్లో పౌర శిక్షా స్మృతి, నేర శిక్షా స్మృతి పరిధిలో రాజీ కాగలిగిన కేసులు, మోటార్ ప్రమాదాల కేసులు, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు ఉంటాయని తెలిపారు. ఎంఈఓపీ కేసెస్ చేసేటప్పుడు బెంచెస్లో ఇన్సూరెన్స్ కంపెనీ ప్యానల్ లాయర్స్, అదేవిధంగా ఆ ఇన్సూరెన్స్ కంపెనీ అఫీషియల్స్ కొంతమంది వచ్చున్నారు కదా. వీళ్ళందరూ కూడా మనకి ఏమవుతుందంటే, కొన్ని కేసుల్లో సార్ మాకు 10 lakhs తాగితే, లేకపోతే 15 lakhs తాగితే మాకు ఇవ్వలేదు, వీ హ్యావ్ టు అబ్టైన్ పర్మిషన్ ఫ్రమ్ అవర్ హెడ్ ఆఫీస్ నుంచో లేకుంటే స్టేట్ ఆఫీస్ నుంచి తీసుకోవాలి, కాబట్టి మీరు చేయడానికి అవకాశం లేదని చెప్పేసి లాస్ట్ లోక్ అదాలత్లో కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఆ పరిస్థితి లేకుండా ఎవరైతే ఇన్సూరెన్స్ కంపెనీస్ తరఫున రిప్రజెంట్ చేస్తున్నారో మీరు ప్రయర్ పర్మిషన్ తీసుకోండి. అదేవిధంగా అవసరమైతే అన్ని కంపెనీస్, ఆల్ ఇన్సూరెన్స్ ఫోర్ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీస్, ప్రైవేట్ కంపెనీస్ అన్నీ కూడా శ్రీరామంలో ఎక్కువ ఉన్నాయి, నేషనల్ ఎక్కువ ఉన్నాయి, యునైటెడ్ కూడా ఎక్కువ ఉన్నాయి ఇన్ఫర్మేషన్ ప్రకారం. కాబట్టి ఆ కంపెనీ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వచ్చి మీరు ఇనిషియేటివ్ తీసుకొని, అదేవిధంగా కన్సర్న్ ప్యానల్ లాయర్స్ మీరు కూడా కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని, అవసరమైతే కొన్ని కేసుల్లో మనం అంతా కూడా క్వాంటిటీ దగ్గర మనకి క్వాలిటీ ఆ క్వాంటం దగ్గరే కొంచెం తేడా వస్తుంది. ఆ క్వాంటం కాబట్టి కొంచెం అటు ఇటు మనం కొంచెం నెగోట్ చేసుకొని ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు, అదేవిధంగా ప్యానల్ లాయర్స్, అదేవిధంగా పిటిషనర్స్ కౌన్సిల్స్ ఆల్సో టు సీ దట్ కొంచెం పెద్ద మనసు చేసుకొని కానీ మనం చేసుకోగలిగితే ఎక్కువ నెంబర్ కేసులు అవుతాయి. ఆ కేసులు అవ్వటమే కాకుండా కంపల్సరీగా ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం న్యాయం చేసినట్టు అవుతుంది. కరెక్ట్గా మన డ్యూటీ మనం చేసిన విధంగా మనం చేయాలంటే కొంచెం మనం పేరు తీసుకొని కూర్చొని కానీ నెగోషియేట్ చేయగలిగితే నాకు తెలిసి ఎంఈఓపీ కేసులు అన్ని కేసులు అవుతాయి. ఎందుకంటే నా కోర్టులో నేను చూశాను, దాదాపు నేను 60 కేసులు రిఫర్ చేశాను ఈరోజు. ఓన్లీ ఎంఈఓపీస్ 53 కేసెస్ మా కోర్టు నుంచి రిఫర్ చేయడం జరిగింది. మరి I am also taking care to see that more number of cases disposed of from my court also. అదేవిధంగా ప్రతి బెంచ్లో ఉన్నటువంటి ఆఫీసర్స్, ఎస్పెషల్లీ పిటిషనర్స్ కౌన్సిల్స్ అయితే కంపల్సరీగా పిటిషనర్స్ తింటారు. ఐ హోప్.
అన్ని జిల్లా కేంద్రాల్లో జరిగిన వైసీపీ నిరసన కార్యక్రమాలు విజయవంతమయ్యాయని శాసనమండలి ఫ్లోర్ లీడర్ బొత్స సత్యనారాయణ తెలిపారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులకు మద్దతు ధర కల్పించాలని, దళారులు ఉండరాదని, 20,000 రైతులకు ఇవ్వాలని నిరసన కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. నీటి సంఘాల ఎన్నికలను బహిష్కరించామని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వాలు సినీతారుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలంటూ హితబోధ చేశారు. రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కలెక్టర్ కేంద్రాల దగ్గర వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులందరూ కింద స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అందరూ నాయకులు కలిసి వెళ్ళి జిల్లా కలెక్టర్లను కలిసి ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. విజ్ఞాపన పత్రాన్ని. నేపథ్యం ఏంటంటే ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయిన తర్వాత అయినప్పటికీ కూడా రైతులు పండిన పంటకి గిట్టుబాటు ధర రాలేదని, మద్దతు ధర ఇవ్వట్లేదని, అలాగే ఏదైతే అకాల వర్షాల వల్ల కానీ లేదు తుఫాన్ల వల్ల కానీ నష్టపోయిన పండిన పంటకి రైతుకి ఇవ్వాల్సిన మద్దతు ధరని ఇస్తూ ప్రభుత్వం సేకరించవలసిన అవసరం ఉంది. ప్రభుత్వం వచ్చి ధాన్య సేకరణలో అలసత్వం వహించడంతో పాటు దళారుల మధ్యలో వచ్చి ప్రభుత్వం అలసత్వం వల్ల రొంగమైన ధాన్యం అని లేదు తేమ ఉన్నదని చెప్పని ఉన్న ఎవరైతే దళాలు ఉన్నారో బస్తాకి కనీసం 300-400 రూపాయలు తక్కువకి ఒక క్వింటాల్కి వాళ్ళు వచ్చి వాటిని కొనడం అనేది జరుగుతుంది. రైతులు నష్టపోతున్నారు. రైతులకి మద్దతు ధర ఇవ్వండి. ఏదైతే మీరు తీసుకునే విధానం ఉందో విధానంలో లోపం ఉంది. సరకారు అధికారులు దాన్ని మరి అమలు జరపట్లేదు. వెళ్తే రైతులు వచ్చి మిల్లర్లందరూ కూడా దానికి తేమ ఎక్కువ ఉంది కాబట్టి మేము వచ్చి మాకు 2 కేజీలు, 5 కేజీలు, 3 కేజీలు, 10 కేజీలు ఇవ్వండి అని చెప్పని తగ్గించి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే ధరను తగ్గించి తీసుకోవడం జరుగుతుంది. ఇది చాలా అన్యాయం. రైతులు నష్టపోతారని ఈ విషయాన్ని ప్రభుత్వం ఎన్నో సందర్భాలు దృష్టి తీసుకొచ్చాం. అయినప్పటికీ ప్రభుత్వం వచ్చి పరిచయం పెట్టింది. దాని మీద పిలిపించాం. ఏదైతే ఎన్నికల ముందు మేము ఇచ్చిన రైతు భరోసాకి మేము 13,500 ఇస్తే ప్రభుత్వం వీళ్ళు 20,000 ఇస్తాం రైతు పెట్టుబడి ఆసరాగా ఇస్తామని చెప్పారు. ఆ పెట్టుబడికి ఇచ్చే సహాయం ఇప్పుడు వచ్చి ఎక్కడ కడుచూపు మేరలో కనపడమే సరికాదు కదా. పోనీ ఇప్పుడు ఇస్తారో కూడా చెప్పట్లే. ఓ పక్క వచ్చి పంటకు వచ్చి గిట్టుబాటు ధర లేదు, మద్దతు ధర లేదు. దానికి వచ్చి తేమ శాతం ఎక్కువ ఉందని చెప్పి తక్కువ ధరకు తీసుకోవడం జరుగుతుంది. దాంతో కొన్ని నాదులు లేక రైతు వచ్చి విలువపోతున్నాడు. దాంతోపాటు పోనీ పంటకి ఇంకా 2వ పంట వేసుకున్న పరిస్థితుల్లో వాళ్ళకు వచ్చి రైతుకు పెట్టుబడి సాయాన్ని అందకుండా పోయింది. ఇక 3వ అంశం వస్తే ఏదైతే ఇంతకుముందు ఈ క్రాప్ చేసి రైతుకు వచ్చి ఏదైనా నష్టం వస్తే, ఏ కరువు వచ్చినా, కాటకం వచ్చినా, ఏ ప్రకృతి వైపరీత్యం వచ్చినా, తుఫాన్ వచ్చినా, లేదు వర్షపాతం లేక మరి పంట నష్టపోయినా వాళ్ళకి వచ్చి ఇన్సూరెన్స్ ఇచ్చేవాళ్ళం. నష్టపరిహారం ఇచ్చేది ప్రభుత్వమే రైతు తరఫు నుంచి ఇన్సూరెన్స్ కట్టి వాళ్ళకి వచ్చి నష్టపరిహారం ఇచ్చేది. కానీ ఇప్పుడు అది లేదు. ప్రభుత్వం రైతునే కట్టుకోమని అడుగుతున్నారు. ఓ పక్క రైతుకు వచ్చి పెట్టుబడి సాయం లేక, పండిన పంటకు వచ్చి ధర లేక, మళ్ళీ ఇన్సూరెన్స్ డబ్బు కట్టమని రైతు మా ఒత్తిడి తీసుకొస్తాం. దానికి కొంతమంది రైతులు కట్టలేని పరిస్థితులు నిస్సాయిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలని, రైతు నా పక్క చెక్కిపోకుండా రైతు బలవంతుడిగా ఉండే ఏర్పాటు చేయాలని, రైతుకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, పెట్టుబడి సాయాన్ని వెంటనే తేదీ ప్రకటించాలని, ఇన్సూరెన్స్కి రైతుకి ఏమి భారం పడకుండా ప్రభుత్వమే కట్టాలని, ఇవాళ ఇవి చూసిన తర్వాత ఇప్పటికైనా సరే వాళ్ళకి ప్రభుత్వం కళ్ళు తెరుస్తుందని ఆశిస్తున్నాను. జీవీఎంసీ 35వ వార్డు వేలంపేట తుఫాన్ బిల్డింగ్ వద్ద గర్భిణీలకు సీమంత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ సీతంరాజు సుధాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వార్డు కార్పొరేటర్ వల్లూరి
భాస్కర్రావు వార్డు టీడీపీ అధ్యక్షులు బుచ్చారామిరెడ్డిలతో కలిసి గర్భిణులకు సీమంతాలు జరిపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం మహిళలకు సముచిత స్థానాన్ని కల్పిస్తుందనడానికి ఈ కార్యక్రమమే నిదర్శనమన్నారు. 5 ఏళ్లు ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. మహిళా పక్షపాతి చంద్రబాబుని ఓటేసి గెలిపించిన మహిళల రుణం తీర్చుకునేందుకు వారి సాధికారతకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పుకొచ్చారు. మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మహిళలందరూ కూడా ఎప్పుడు కూడా అంటే ఆర్థికంగా బలంగా ఉండాలి, గ్యాస్ పథకం కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా స్వశక్తిపై ఉండాలని చెప్పేసి స్కిల్ ట్రైనింగ్ సెంటర్ అంటే స్టిచ్చింగ్, సూయింగ్ ఇలా ట్రైనింగ్ సెంటర్ కానివ్వండి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసిన మహిళా పక్షపాతి రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. అలాగే విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎవరైనా ఉన్నారని అంటే ఎందుకంటే రేపటి తరం ఆరోగ్యంగా ఉండాలి, రేపటి తరం భవిష్యత్తు కూడా ఆరోగ్యమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో పుట్టాలి అని చెప్పేసి వారందరికీ కూడా న్యూట్రిషన్ ఫుడ్ అంటే ఒక పౌష్టికమైన ఆహారం, ఒక హార్లిక్స్ కానివ్వండి, అలాగే వాటితో పాటు ఒక మంచి స్వీటు అన్ని రకాలు కలిపిన క్యాజుతో తయారు చేసిన ఒక సోన్ పాపిడి స్వీట్ కానివ్వండి, తర్వాత అరటిపళ్ళు కానివ్వండి, కొబ్బరి బొండాలు కానివ్వండి, ప్రతిదీ కూడా అంటే సాంప్రదాయ ప్రకారంగా పసుపు, కుంకుమ, చందనం, ఆకులు, ఒక్కలు ఇవన్నీ వేసి ఏర్పాటు చేసి మనకి అంటే శ్రీమంతులు. ఎందుకంటే మనసున్నోళ్ళే కాదు, మనసుండి కూడా మన పేద బిలో ప్రావర్టీ లైన్లో ఉన్న వాళ్ళకి ఒక కోరిక ఉంటుంది. ఎందుకంటే మాకు కూడా ఏదంటే ఉన్నోళ్ళగా శ్రీమంతం జరిగితే బాగుంటుంది అని చెప్పేసి అలా అనుకునే ఆడపిల్లలందరికీ కూడా శ్రీమంతాలు చేద్దామనే ఒక గొప్ప ఆలోచనతో ఈరోజు కాదండి సుమారుగా 10 సంవత్సరాల నుంచి కూడా ఈ శ్రీమంతాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనీసం 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ప్రతి ఒక్క ఎమ్మెల్యేతో ప్రతి ఒక్క ఎంపీతో తిరిగాం, కానీ ఇలాంటి వ్యక్తిని మేము చూడలేదు. ఎందుకంటే మంచితనం ఉంది, మనసు ఉన్నది, వ్యక్తిగతంగా ముందుకెళ్ళాలా, ప్రతి ఒక్కరు కూడా మంచిగా చూసుకోవాలని ఒక తపంతో ఆయన ఉన్నాడు. కాబట్టి ఆ ఒక విధి విధానాల మట్టుగా ఉమ్మడి పార్టీ ఎమ్మెల్యే గారు కానీ, మరి ఇన్ఛార్జ్ గారు కానీ, కార్పొరేటర్ గారు కానీ, మన వార్డు నాయకులు కానీ అందరం కూడా కలిసి కార్యక్రమం చేసి ఈ ఒక కార్యక్రమాన్ని జయపాటు చేసి రేపు భవిష్యత్తులో కూడా తెలుగుదేశం ఉమ్మడి పార్టీ 3 పార్టీలు బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీలు కూడా ఉమ్మడి పార్టీ కుటుంబీకులుగా, బంధుమిత్రులుగా, శ్రేయభాషలు ఉంటూ ముందుకు నడిపించు 10-15 సంవత్సరాలకి గవర్నమెంట్ మనకి ఎవరు కూడా పోటీ లేదు, ఎవరు రారు, మన క్యాండిడేట్లే ఎంపీలు, ఎమ్మెల్యేలు, మన పార్టీ ఉండాలని ఒక తపంతో ఈ ముందు చర్యలు తీసుకుని ఒక కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమం మొత్తం 14 వార్డులో మొత్తం దక్షిణ రోజు మొత్తం కూడా జరుగుతుంది. ఇదే మొదట ఇక్కడ మనం కార్యక్రమం పెట్టాం. ఈ కార్యక్రమం ఆ కార్పొరేటర్, స్టాండింగ్ కమిటీ మంచి ఉత్సాహంగా ఉన్నారు, వార్డులో ప్రజలు కూడా ఉత్సాహంగా ఉన్నారు, టీడీపీ నాయకులంతా. అలాగే మన నాయకుడు ఎప్పుడైనా నాయకత్వంలో లోపం ఉంటే ఇబ్బందిగా నాయకత్వం కానీ ముందుకెళ్తే ప్రతి ఒక్క కేటర్ కూడా ముందుకెళ్ళే అవకాశం అట్లా నాయకత్వం నడిపించుతారు. ఆయన అడుగుజాడలో మనందరం నడాలని మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమం చేసిన జయపేట చేస్తే మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటారు. మహిళా మనులు అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం కోసం వైద్యం నిమిత్తం వచ్చే గర్భవతులైన స్త్రీలకి శ్రీమంతం చేసే కార్యక్రమాన్ని మళ్ళీ ప్రారంభించడం జరిగింది. ఇది నిరాటంకంగా 5 ఏళ్ళు కొనసాగిస్తామని ప్రతి మహిళ, పేదరికంలో ఉన్న ప్రతి మహిళ దక్షిణ నియోజకవర్గంలో మా అందరూ వార్డు కార్పొరేటర్లు, ప్రెసిడెంట్ల ఆధ్వర్యంలో శ్రీమంతాలు చేసి తెలుగుదేశం పార్టీకి, మహిళామణులకి, మహిళల పట్ల ఉండే గౌరవాన్ని పెంచే ఉద్దేశంతో మేమందరం కూడా సోదరభావంతో చక్కగా ఈ పరిపాలన సాగించే క్రమంలో మా వంతు కృషిగా మాకు చేదోడు వాదుడుగా ఉండే కార్యక్రమాలన్నీ చేస్తూ ఈ దక్షిణ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపించే క్రమంలో ఇలాంటి చర్యలు అన్నీ తీసుకుంటాం. మెడికల్ క్యాంపులు అన్నీ వగేరా అన్నీ వరుసగా స్టార్ట్ చేస్తాం ఈ 4.5-4 ఏళ్ళు. సో దాన్ని ప్రారంభించే నిమిత్తం ఈ రోజు నుంచి 35వ వార్డులో, ఎందుకంటే మాకు అందరికీ 35వ వార్డు బాగా ఇంటిమేసి ఎక్కువ ఉంది. మా బుచ్చరామన్న, ఇల్లూరు గారు, మన మణమ్మ అందరితో కూడా మాకు బాగా ఆప్యాయత ఉంది. సో అందువల్ల ఇక్కడి నుంచి స్టార్ట్ చేసాం. ఆ స్టార్టింగ్ నిరాటంకంగా కొనసాగించాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ మా అందరికీ అవకాశం ఇచ్చిన వార్డు పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం.
నిత్యావసరాల ధరలు కొండనంతుంటే ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటని ఏఐటీయూసీ సిఐటియు నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు సిఐటియు ఆధ్వర్యంలో పూర్ణ మార్కెట్ వద్ద నిరసన ర్యాలీని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆకాశాన్నంటిన ధరలను తగ్గించే దిశగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కళాశాల పూల రేట్లు తక్షణమే పెంచాలి. కళాశాల పూల రేట్లు తక్షణమే పెంచాలి. యజమానుల పూల రేట్లు వెంటనే పెంచాలి. కరెంట్ ఛార్జీలు పెరిగినందుకు పూల రేట్లు పెంచాలి. నిత్యావసర వస్తువులు పెరిగినందుకు పూల రేట్లు పెంచాలి. పూర్ణ మార్కెట్లో పనిచేస్తున్న పప్పులు, ఉప్పులు, నూనె, బియ్యము, కందిపప్పు ఇటువంటి బస్తాలు అనేది మోస్తున్న ఎవరైతే గత అనేక సంవత్సరాల నుంచి పనులు చేస్తున్న కళాశీలు అన్నది ఉన్నారో వాళ్ళందరూ కూడా యజమానులకి లాభాలు వచ్చే విధంగా కూడా ఈరోజు పనులు అనేది చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వీళ్ళు కూలీ రేట్లు అనేది వీళ్ళేమి గుల్తం కోరికలు ఏమి కోరడంలే, ఓన్లీ కూలీ రేట్లు అనేది పెంచాలని అడుగుతున్నారు. గత 2 సంవత్సరాలకు ఒకసారి అనేది అగ్రిమెంట్ చేయాలనేది అనేక సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తుంది. పాత 2 సంవత్సరాల అగ్రిమెంట్ అనేది నవంబర్ 25వ తారీఖు తోటి ముగిసింది. కొత్త రేట్లు అనేది అప్పటి నుంచి పెరుగుదల అనేది ఉన్నది. కానీ యజమానులు అనేది కూర్చోవట్లేదు, చర్చలు జరపట్లేదు, అగ్రిమెంట్ చేయట్లేదు, కూలీ రేట్లు పెంచట్లేదు. ఈ విధంగా అంటే యజమానులు ఏమని చెప్తున్నారంటే ఈరోజు అనేది బేరాలు లేవనేసి ఈరోజు చెప్తే పరిస్థితి అనేది వచ్చింది. బేరాలు అనేది పుష్కలంగా ఉన్నాయి, లారీలన్నీ దించుతున్నారు, అలాగే లాభాలు అనేది వస్తున్నాయి, వాళ్ళు ఖజానాలను నింపుకుంటున్నారు. అయినప్పటికీ కూడాను కళాశీల మీద సవత తల్లి ప్రేమతో ఈరోజు అనేది కూలీ రేట్లు పెంచకుండా ఈ రోజుకి కూడా నిర్లక్ష్యమైన వైఖరితోటి ఈరోజు అనేది అవలంబిస్తున్నారు. ఇది ఎటువంటి సహించడం అనేది సహించరని చర్య. అంటే బస్తాలు ఎక్కినప్పుడు కానీ దిగినప్పుడు కానీ లారీలు ఎక్కినప్పుడు కానీ దిగినప్పుడు కానీ అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. నెట్లు అనేది 20 వరకు కూడా ఈరోజు కట్టే అనేది పరిస్థితి వస్తున్నాయి గొడవలోని. అటువంటి సందర్భంలోని దెబ్బలు కూడా తగులుతున్నాయి. ఒక నయా పైసా అనేది ఇవ్వట్లేదు, అలాగే వైద్యం కూడా ఉచితంగా వీళ్ళు కల్పించట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా శతాబ్దాలుగా మేము డిమాండ్ అనేది చేస్తున్నది ఏమైనా ఏఐటీసీ సిఐటి కూడా ప్రధానమైన ముఠా కార్మిక సంఘాలుగా ఈరోజు అనేది ఉండి ఈరోజు పోట్లాడుతున్నాం. గవర్నమెంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా వీళ్ళ సంక్షేమానికి పిఎఫ్ ద్వారా అలాగే ఈఎస్ఐ కానీ అలాగే గ్రాడ్యుయేటీ కానీ ఇన్సూరెన్స్ సౌకర్యాలు కానీ అన్నీ కూడా సౌకర్యాలతో ఒక సమగ్రమైన చట్టం కూడా రూపొందించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా యజమానులందరూ కూడాను వెంటనే ఈ తాలూకా కూలీ రేట్లు పెంపుదల చేయాలని అగ్రిమెంట్ చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని అనేది ఈరోజు చేస్తూ ఉన్నాం. విపరీతంగా ధరలు పెరిగిపోయి ఒక పక్క ప్రజానీకం అందరూ బాధపడుతున్నారు. అయితే ధరలకు అనుగుణంగా ఈరోజు విద్యుత్ ఛార్జీలు అయితేనేమి, నూనె ధరలు అయితేనేమి అన్నీ పెరిగాయి. కానీ 2 ఏళ్ల కింద ఏదైతే కూలీ రేట్ల ఒప్పందం చేసుకున్నారో ఆ ఒప్పందాన్ని మాత్రం షావుకారులు ఎవరు పెంచడం లేదు. ఈరోజు ముఠా కళాశీలు ఈ ఒక్క కూలీ రేటు మీదే ఆధారపడి వాళ్ళ కుటుంబాలు జీవిస్తున్నాయి. మన ముఠా కళాశాలకి కూలీ రేట్లు పెంచకుండా అన్యాయం చేస్తున్నారు యజమానులు. దీన్ని ఎంత మాత్రం కూడాను ఏఐటీసీ సిఐటి ఒప్పుకోదు. రాబోయే రోజుల్లో ముఠా కళాశాలందరూ కూడాను ఈ కూలీ రేట్లు పెంచకపోతే మరింత ఉద్యమాలు చేస్తారు. ఏదైతే ఒప్పందం ప్రకారం కూలీ రేట్లు చేయాలో కూలీ రేట్లు ఒప్పందం చేయాలి. అలాగే సమగ్ర చట్టం కూడా చేయాలి. ప్రభుత్వం కూడాను ముఠా కళాశాల ఈరోజు ప్రభుత్వానికి కూడా ఆదాయాలు తీసుకొచ్చే విధంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు ముఠా కళాశాలలు. ఈరోజు యజమానులు లాభపడాలన్నా ప్రభుత్వాలు నడాలన్నా ముఠా కళాశాలే ప్రాధాన్యత. ఈరోజు వాల్మార్ట్ డీమార్ట్లు వచ్చిన తర్వాత ముఠా కళాశాల పనులు పోయాయి. ఆ విధంగా పనులు కూలీ రేట్లు తగ్గిపోవడం బట్టి ఇంకా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి యజమానులు తక్షణమే ముఠా కళాశాల కూలీ రేట్లు పెంచాలి, ఆ విధంగా ఒప్పందం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. పదవీ వ్యామోహంతో 2019లో వైసీపీలో ముత్తంశెట్టి శ్రీనివాసరావు చేరి పార్టీ తరపున ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారని, కీలకమైన పదవులను పొందిన ఆయన భీమిలి నియోజకవర్గ అభివృద్ధికి గాని, టూరిజం శాఖ మంత్రిగా విశాఖ జిల్లాలో టూరిజం అభివృద్ధికి గాని ఏమాత్రం దోహదపడలేదని, డబ్బు దోచుకోవడానికి ఎక్కువ సమయాన్ని వెచ్చించారంటూ వైసీపీ సీనియర్ నాయకులు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బిఎస్ కృష్ణ
అలియాస్ ఆల్ఫా కృష్ణ తీవ్రంగా ఆరోపించారు. విజయ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇస్తున్నారని, వాటిని దిగువ స్థాయిలో తాము అమలు చేయాలా అని అవంతి శ్రీనివాస్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి అక్కడ కాకుండా అవంతి శ్రీనివాస్ నివసిస్తున్న సీతమ్మదారుకు లేదా మంత్రిగా పనిచేసిన భీమిలీకి లేదా ఉపాధి కోసం విశాఖ వచ్చిన ఏలూరు ప్రాంతాల్లో ఎక్కడికి జగన్మోహన్ రెడ్డి వచ్చి అవంతికి చెప్పాలని నిలదీశారు. మంత్రిగా ఉండి భీమిలి నియోజకవర్గంలో వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులకు ఎటువంటి నామినేటెడ్ పదవులను ఇప్పించలేకపోయారని ఆరోపించారు. ఈరోజు మీ అందరినీ పిలవడానికి గల కారణం మాజీ మంత్రివర్యులు అవంతి శ్రీనివాసరావు గారు మొన్న వారు రాజీనామా చేస్తూ వెళ్ళిపోయిన సందర్భంలో కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. సరే, తనకిష్టం లేదు, రాజీనామా చేశాడు, వెళ్ళిపోతున్నాడు అని చెప్తే పర్వాలేదు. కానీ అవంతి గారు వెళ్ళిపోతూ మా నాయకుడి మీద, మా పార్టీ మీద కొన్ని ఆరోపణలు చేశారు. మరి దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం మాకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా. అవంతి శ్రీనివాసరావు గారు వారు మాట్లాడినటువంటి మాటలు అన్ని పేపర్లలో ప్రముఖంగా వచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలోనే కూర్చొని ఆదేశాలు ఇస్తే పాటించాలా, సమయం ఇవ్వాలి ఇప్పుడున్న ప్రభుత్వానికి, లేదు ఆర్థికంగా మానసికంగా భీమిలి నియోజకవర్గ ప్రజా కార్యకర్తలు నాయకులు నష్టపోయారు, ఇబ్బందులు పడ్డారు, కనీసం వాళ్ళని పట్టించుకున్నటువంటి దాఖలు లేదు, బ్రిటిష్ తరహా పరిపాలన సాగించారు. అంతేకాకుండా వారు మాట్లాడుతూ ఇంకో పెద్ద మాట కూడా అన్నారు. ఆయనలో మార్పు రాలేదు, మార్పు వస్తుందనే నమ్మకం కూడా నాకు లేదు అన్నారు. నేను ఇవాళ అవంతి గారిని ఈ వేదిక మీద నుండి అడగదలుచుకున్నా. అయ్యా అవంతి గారు, మీరు 2009 నుండి 2024 వరకు రాజకీయ రంగాల్లో ఉన్నారు. మీ రాజకీయం ఏంటో, మీరు చేసిన సేవలేంటో విశాఖ జిల్లా ప్రజలకు తెలుసు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వెళ్ళడం, ధన బలంతో, డబ్బు బలంతో, నోట్ల కట్టలతో రాజకీయం చేయడం తప్ప మీకు ప్రజల మీద ఎప్పుడు కూడా ప్రేమ అభిమానం లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మిమ్మల్ని అడుగుతున్నాను, నేను ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. నేను మిమ్మల్ని గెలిపించినటువంటి భీములి ప్రజలకు 2009లో కానీ 2019 నుండి 24 వరకు కానీ, లేదు మిమ్మల్ని పార్లమెంటు పంపించినటువంటి అనకాపల్లి ప్రజలకు కానీ ఏ రోజైనా ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలు తప్ప వ్యక్తిగతంగా ఎప్పుడైనా మీరు ఎలాంటి సాయం కానీ చారిటీ కానీ 10 రూపాయలు పంచిపెట్టినటువంటి చరిత్ర మీకుందా అవంతి గారు అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా. పార్టీలు మార్చుకోవయ్యా, తప్పులేదు, నీవు నచ్చిన పార్టీలోకి వెళ్ళు. కానీ వెళ్ళే ముందు ఆ పార్టీ ద్వారా సంక్రమించినటువంటి మంత్రి పదవి అనుభవించు. 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నావు, 2.5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నావు. ఏం చేశావు, ఏం పీకావు విశాఖ జిల్లాకు అని అడుగుతున్నా. 2016లో ఏపీ హంస సంఘం ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర అధ్యక్షుడు అరవ పాల్ తెలిపారు. ఏపీ హంస జోన్ 1 కార్యవర్గ సమావేశం స్థానిక పెదవాల్తేరు ప్రభుత్వ మానసిక ఆసుపత్రిలో జరిగింది. ఈ సమావేశంలో ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల సంస్థ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. కాగా ఈ సమావేశంలో వైద్య ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై చర్చించి పరిష్కార మార్గాన్ని సూచించే దిశగా సలహాలు, సూచనలు స్వీకరించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారమే సంఘం ముఖ్య ఉద్దేశమని వారు తెలిపారు. ప్రస్తుతం తమ సంఘం 32,000 సభ్యత్వంతో రాష్ట్రంలో నెంబర్ 1 స్థానంలో నిలిచిందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చిన్నబాబు, బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీస్ అసోసియేషన్, ఏపీ హంస షార్ట్ ఫామ్లో అంటాము. ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో
ఒక మంచి థాట్తో ఉద్యోగులకి మేలు చేకూర్చేలా హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మరి 2016లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మరి ఆ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎవరైనా కూడా మా యొక్క నాయకత్వంలో ఉన్నటువంటి ఇష్యూస్ని ఫోకస్ చేసుకొని ఇబ్బందులు తొలగించుకొని, ముఖ్యంగా చెప్పాలంటే మా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో చాలా సమస్యలు ఉన్నాయి. మా దాంట్లో కూడా దాదాపు 160 క్యాడర్ల పైనే ఈ యొక్క డిపార్ట్మెంట్లో ఉన్నాయి. ఈ క్యాడర్లో ఉన్నటువంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. వాటిని రెక్టిఫై చేయడానికి ఒక సరైన నాయకత్వం, సరైన యూనియను, సరైన ఆర్గనైజేషను లేకపోయేసరికి మరి మేము దీన్ని ఆలోచించి 2016లో ఎస్టాబ్లిష్ చేసాము ఏపీ హంస అనే అసోసియేషన్ని. దీని ద్వారా ప్రభుత్వంలో ఉన్నటువంటి అట్లాగే మా యొక్క ఉద్యోగులు మధ్యన వారధిగా ఉంటూ ఎన్నో సమస్యలను మేము మరి క్లియర్ చేసుకుంటూ ఈరోజు 2024లో మేము రికగ్నేషన్ కూడా పొందడం జరిగింది. ఈ అసోసియేషన్ ఒక ప్రభుత్వం గుర్తింపు పొందినటువంటి ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో జిల్లాలు ఉన్న 13 జిల్లాలతో పాటు మరి అనేక తాలూకా కార్యవర్గాలు కూడా స్పష్టంగా మాకు పనిచేస్తున్నాయి. ఈ అసోసియేషన్ ద్వారా ఇప్పటికే మేము 32,000 మంది సభ్యత్వంతో ఈరోజు దిగ్విజయంగా ముందుకెళ్తున్నాం. మరి ఈ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఇంకా అస్పష్టంగా ఉన్నటువంటి ఎంతో నాయకత్వం ఉంది, అట్లాగే క్యాడర్ ఉంది, అట్లాగే ఉద్యోగులు ఉన్నారు. ఈ రెగ్యులర్ అయిన ఉద్యోగులందరూ కూడా ఒక తాటిపైకి తీసుకురావాల్సిన బాధ్యత మా మీద ఉంది. అందుకే అన్ని ఆర్గనైజేషన్ల కన్నా మా యొక్క ఆర్గనైజేషన్ భిన్నంగా మరి మా పనిచేస్తూ ముందుకెళ్తుంది. రాష్ట్ర జేఏసీలో కూడా మరి మేము ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాము. ఇందుకు మరి ఉదాహరణగా గత ప్రభుత్వంలో కూడా మేము పీఆర్సీ సంబంధించిన అంశంలో కానీ మరి డిఏలు రాబట్టే విషయంలో కానీ 4 జేఏసీలతో పాటు హంస అనే ఒక ఆర్గనైజేషన్ ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుందని మీరు గమనించాలి. అలాంటి పరిస్థితుల నుండి ఈరోజు అసోసియేషను ఒక లెవెల్లో ముందుకెళ్తున్నాం. మరి ఈరోజు ఇక్కడ ప్రాంతీయ సదస్సు ఏర్పాటు చేసాం. ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ యొక్క మరి ఈ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి జిల్లాలు సహజంగానే మరి ప్రభుత్వ దృష్టిలో వెనుకబడిన జిల్లాలుగా పరిగణిస్తారు. మరి విశాఖపట్నంతో పాటు శ్రీకాకుళం అట్లాగే విజయనగరం జిల్లాల్లో కూడా మా యొక్క నాయకత్వాన్ని పటిష్టం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సభ ఏర్పాటు చేసుకున్నాము. ఈ ప్రాంతీయ సదస్సు ద్వారా మరి ఇక్కడ ఉన్నటువంటి కొత్త నాయకత్వానికి మా హంస అసోసియేషను పూర్తి స్థాయి చేరువలో ఉంటుంది. వాళ్ళకి అన్ని విధాల స్వాగతం పలుకుతుంది. వారిని ఆర్గనైజేషన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేయడానికి వారిని మేము పూర్తి స్థాయిలో ముందు ఉండి నడిపించడానికి మేము క్లియర్గా మేము ముందున్నాము, స్పష్టంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ కొన్ని ఆర్గనైజేషన్లు ప్రత్యేకంగా మరి మా యొక్క ఉద్యోగుల్ని భయపెట్టే అంశాలు క్లియర్గా తెలుస్తున్నాయి మాకు కూడా. అలాంటి పరిస్థితులు దయచేసి నమ్మవద్దు. హంస అసోసియేషను క్లారిటీగా చెప్తుంది. ఒక పూర్తి స్థాయి మరి రికగ్నేషన్ పొందినటువంటి ఒక పెద్ద వ్యవస్థ. ఈ వ్యవస్థని పెకిలిచ్చే స్థాయి ధైర్యం మిగతా ఆర్గనైజేషన్లు ఎవరికీ లేదని ఈ సందర్భంగా ఈ పత్రికాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. భద్రత నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ వినియోగదారుల భద్రతే లక్ష్యంగా ఆల్విన్ వైర్లు కేబుల్స్ విశాఖలో తమ పంపిణీని ప్రారంభించాయని సీఎండీ రాజీ సురానా, ఎండీ లక్ష్మీ నివాస్ జావర్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించి తమ ఉత్పత్తుల ప్రాధాన్యతను తెలియజేశారు. విశాఖలో రూపా ట్రేడర్స్ ద్వారా పంపిణీ చేయబడుతోందని వివరించారు. తమ ఉత్పత్తుల్లో హౌస్ వైర్లు, ఫ్లెక్సిబుల్ కేబుల్ ఇన్స్ట్రుమెంటేషన్, సోలార్ కేబుల్, ఆర్మీ కేబుల్స్, వివిధ రకాల స్విచ్ గేర్లు తదితర వస్తువులు లభిస్తాయంటూ వెల్లడించారు. మా మెయిన్ డిస్ట్రిబ్యూటర్ ఆర్వీ ఏజెన్సీస్ రిప్రజెంటెడ్ బై నిఖిన్ జైన్ 2 years నుంచి మా డిస్ట్రిబ్యూటర్ అయిన తర్వాత హీ హాస్ డన్ వండర్ఫుల్ బిజినెస్. ఈరోజు కూడా సాయంత్రం ఒక డీలర్స్ మీట్ అంటే ఆల్విన్ వైర్స్ అండ్ కేబుల్స్ విజన్ 2024 20 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నాం, ఇంకా ఏం చేయగలుగుతున్నాం, దాని గురించే ఈ మీట్. ఇటువంటి మీట్లు ఎవ్రీ 6 months వేరియస్ ఏరియాస్లో ఆల్ ఓవర్ ఇండియా మా డిస్ట్రిబ్యూషన్ ఉన్నది. కాకపోతే ఫస్ట్ టైం ఇక్కడ విశాఖపట్నంలో చేస్తున్నాం. అందుకే ఐ రిక్వెస్ట్ ఆల్ ద ట్రేడర్స్ and the dealers of Visakhapatnam to have confidence on Alvin wires and cables, which has grown from time to time, and support
ఆర్బీ ఏజెన్సీస్. దీంట్లో స్విచ్ గేర్స్, వైర్స్, ఇన్స్ట్రుమెంటేషన్ కేబుల్స్ అన్నీ వచ్చేసినాయండి. ఏం మిగలకుండా నౌ వీఆర్ గోయింగ్ ఇన్ టు సోలార్ కేబుల్స్. అది ఒక జెంట్ స్టెప్ వీఆర్ గోయింగ్ టు టేక్. जैसे कि नितिन जी ने बताया कि हम लोग ऑल इन वायर्स एंड केबल्स से बिलोंग करते हैं. ऑल इन वायर्स एंड केबल पूरे भारतवर्ष में वायर्स और अदर इलेक्ट्रिकल प्रोडक्ट सप्लाई करता है. पिछले 1-2 सालों से हम लोग विशाखापट्टनम और विशाखापट्टनम के आसपास के क्षेत्रों में भी हम लोग अपना प्रेजेंस दिखा रहे हैं. और आरवी एजेंसीज़ के माध्यम से हम लोगों ने अब अभी विशाखापट्टनम के आसपास करीब 100-150 करीब डीलर्स को हम लोग मटेरियल्स हम लोग सप्लाई कर रहे हैं. आज के शाम को हम लोग ने विशाखापट्टनम और विशाखापट्टनम के आसपास के सुदूर क्षेत्रों के सभी डीलर्स से और सभी जो डीलर्स के अकाउंट को हम अपने स्टेक होल्डर्स कहते हैं उनके साथ मिलने का एक कार्यक्रम बनाया है. इस कार्यक्रम में हम लोग आगे भविष्य में होने वाली हमारी योजनाएं और हमारे जो अलग अलग तरह के प्रोडक्ट्स हैं उनके बारे में बताएंगे. साथ ही साथ नए साल में हम लोग जो एक फॉरेन ट्रिप की अनाउंसमेंट करने वाले हैं उसका भी हम आज शाम के मीटिंग में हम लोग बताएंगे. मैं चाहता हूं आप सभी इस मीडिया कर्मी टीम और प्लस अन्य जो क्षेत्र के लोग हैं वो आएँ और हमारी योजना को सफल बनाएंगे. धन्यवाद. ఆల్ ఇన్ కేబుల్స్లో ఉన్న వైరింగ్ రేంజ్ ఏంటంటే మల్టీ స్టాండ్ వైర్స్ ఉంటాయండి. మన హౌస్ వైరింగ్ వైర్స్, ఆర్మోడ్ కేబుల్స్, ఫైర్ అలామ్ కేబుల్స్, సబ్మర్సిబుల్ కేబుల్స్, మొత్తం అన్ని రకాల కేబుల్స్ మొత్తం అంతా స్టాక్ మన దగ్గర రెడీగా ఉంటుందండి. మేము ఇక్కడ ఆంధ్ర మొత్తం 3 డిస్ట్రిక్ట్స్కి మేము డిస్ట్రిబ్యూటర్ అనమాట. ఈరోజు ఏంటంటే స్పెషల్ ఏంటంటే మాకు డీలర్స్ మీట్ ఆర్గనైజ్ చేస్తున్నాం. అప్రాక్సిమేట్లీ 200+ డీలర్స్ మేము ఇవాళ ఈవినింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆల్ ఇన్ వైర్స్ ఏంటంటే ఉన్న రేంజ్ ఏంటంటే ఇందులో కేబుల్స్ విత్ సోలార్ కేబుల్స్ కూడా ఇప్పుడు లాంచ్ చేస్తున్నాం. ఈ స్పెషల్ మీట్ దేనికంటే మన ఉన్న రేంజ్కి కవరేజ్ అనమాట. ఉన్న రేంజ్ అయితే అందరికీ తెలుసు, కానీ ఎక్స్ట్రా రేంజ్ ఏముంది మార్కెట్లో ఏదైతే దొరకదో అది మన ఆల్ ఇన్ బ్రాండ్లో స్పెషల్లీ మేము డిజైన్ చేస్తున్నాం అనమాట. మీకు ఉన్న స్టాక్ అంతా రెడీగా ఉంటుందండి వైజాగ్లో. మన డిపో వచ్చేసి హైదరాబాద్ అనమాట. ఇందులో ఉన్న ఆర్మోడ్ కేబుల్స్ కానీ, ఫైర్ అలామ్ కేబుల్స్ ఎస్పెషల్లీ ఫర్ ఫైర్ సేఫ్టీ గురించి, సోలార్ కేబుల్స్ ఫర్ సోలార్ మెటీరియల్ కానీ, ఎంసీబీస్, డీబీస్, మీకు ఫ్యాబ్రికేషన్ వర్క్స్ ఉన్న కేబుల్స్ మొత్తం అన్నీ రెడీగా ఉంటాయి మా దగ్గర. మేము ఏంటంటే మెయిన్ డిపెండెంట్ ఓన్లీ ఆన్ డీలర్స్ అనమాట. మా బిజినెస్ ఏదైతే కావాలో అంత డీలర్స్ త్రూ నెట్వర్క్ కావాలన్నమాట మాకు. మీకు ఐ రిక్వెస్ట్ ఇన్ఫ్రా కంపెనీస్ టు లుక్ ఇన్ టు అండ్ సపోర్ట్ ఆల్ విన్. విశాఖలో చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, వంశీకృష్ణ శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు తదితరులతో పాటు ప్రముఖ సినీ నటి శ్రీలీల ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధునాతన కలెక్షన్లతో ప్రజలందరినీ ఆకర్షిస్తోందన్నారు. చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభించడం సంతోషంగా ఉందని, షోరూం వల్ల ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని అన్నారు. ప్రజల అభిరుచికి తగ్గట్టుగా వస్త్రాలు అందిస్తున్న చెన్నై షాపింగ్ మాల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అందరికీ అందుబాటు ధరలో వస్త్రాలు లభిస్తాయని, కంచి, ధర్మవరం పట్టు వస్త్రాలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, గౌరవ పెద్దలు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఒక్కసారి ఇది తిరిగితే కాదు, మన వైజాగ్ ప్రేమ కనపడలేదు. ఒకసారి గట్టిగా ఓగొట్టండి. రాణి షోరూంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వస్తారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీలీల గారు. ఎన్నో రోజులు కలుసుకుంటారు ఇద్దరు. రాదు ఎందుకు అది ముందుకు ఇంట్లో కొట్లాడు కానీ ఇక్కడ నుంచి కొట్లాడు. మేడం
ఫస్ట్ ఆఫ్ ఆల్ వైజాగ్ రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పుడు చాలా వెకేషన్స్కి వచ్చేదాన్ని. అండ్ నౌ టు కమ్ హియర్ టు ఓపెన్ చెన్నై షాపింగ్ మాల్ 24th స్టోర్. ఇది మొన్నే రాజమండ్రిలో 22nd స్టోర్ ఓపెన్ చేస్తాం, మళ్ళీ ఇంకొకటి అయ్యి ఇప్పుడు 24th స్టోర్. అండ్ వెరీ సూన్ విజయనగరం కూడా నేనే ఓపెనింగ్ ద 18th స్టోర్ ఆన్ ది 18th. సో ఇంత ఫాస్ట్ పేస్లో ఇంత ఎక్స్పాండ్ అవుతున్నారంటే ఐ థింక్ ఇట్స్ ఆల్సో ద క్వాలిటీ అండ్ ద క్వాంటిటీ ఆఫ్ దేర్ బ్రాండ్. ఎందుకంటే కలెక్షన్స్ అయినా ఇట్స్ వెరీ ఫాస్ట్ మూవింగ్. అందుకే ఎవరైనా ఇన్ని బ్రాంచెస్ ఓపెన్ చేయడానికి కారణం కూడా అదే. సో ఐ థింక్ అలాగా ఇట్ షుడ్ గో టు 100 ఆల్సో. అండ్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ అట్ ద సేమ్ టైమ్ దే ఆల్సో హ్యావ్ గోల్డ్. సో గోల్డ్ అయినా విత్ ద రైట్ ప్రైసెస్, రైట్ ఆఫర్స్. సో దిస్ ఈస్ ద రైట్ టైం అండి. ఎందుకంటే మనకి క్రిస్మస్, న్యూ ఇయర్స్, మళ్ళీ సంక్రాంతి వరుసగా పండుగలు ఉన్నాయి. సో ఇప్పుడే షాపింగ్ చేసుకొని స్టాక్ చేసేసుకుంటే ఇట్స్ వెరీ ఐడియల్. సో వైజాగ్ చెన్నై షాపింగ్ మాల్ ఇస్ హియర్. సో మీరందరూ రావాలి, వచ్చి షాపింగ్ చేయాలని. అండ్ ఐ రియలీ లైక్. ఇప్పుడు కొన్ని చూస్తుంటారు, ద కలెక్షన్స్ ఆర్ వెరీ వెరీ ప్రిటీ. అండ్ ఈ కలర్స్ ఆల్సో నాకు చాలా బాగా నచ్చింది. సో నేను ఐ డిసైడెడ్ టు వేర్ ఈ కలర్. ఎందుకంటే నాకు వైజాగ్ అన్నవండి ఫస్ట్ గుర్తొచ్చేది బీచ్. సో ఆ బీచ్ వైబ్లో ఉన్న. బట్ అందరు రండి, కమ్ విజిట్ ద స్టోర్ అండ్ కమ్ షాపింగ్. థ్యాంక్ యూ. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. బాధితుల సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా జాతీయ లోక్ అదాలత్ల నిర్వహణ. జిల్లా కోర్టు ఇన్ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తి ఎం నాగేశ్వరరావు వెల్లడి. ఆకాశాన్నంటిన ధరలతో సామాన్యుడికి దూరమవుతున్న నిత్యావసరాలు. ప్రభుత్వాలు దృష్టి సారించాలంటూ డిమాండ్ చేస్తున్న సిఐటియు నాయకులు. నగరంలో ప్రముఖ వస్త్ర దుకాణాన్ని ప్రారంభించిన నటి శ్రీలీల, పలువురు ఎమ్మెల్యేలు. ప్రజల అభిరుచికి తగ్గట్టు వస్త్రాలు అందిస్తున్న షాపింగ్ మాల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపిన ఆయన. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.